ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ క్వశ్చన్ బ్యాంక్ ఇది. అంటే దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఇది టాపిక్ నేము, అంటే చాప్టర్స్ మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. ఇది వెయిటేజ్ అనమాట. అంటే ఏ చాప్టర్ నుంచి ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ ఉందంటే దీంట్లో నుంచి ఒక 4 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి. అలాగే డి మూవీస్ థియరం ఉందంటే ఒక 7 మార్క్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, దీని నుంచి వస్తుంది. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్. దీంట్లో నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం 13 ఉన్నాయి. ఇది చూడండి, అంటే మార్చ్ 14th, మార్చ్ 8th క్వశ్చన్ ఇచ్చారు. అది క్వశ్చన్ అయితే మార్చ్ 15th ఏపీ, మార్చ్ 16th తెలంగాణ, మార్చ్ 20 ఏపీ. అంటే ఈ క్వశ్చన్ చూడండి, ఇదైతే చాలా ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ ప్రయారిటీ వైజ్ ఇచ్చారు. మొత్తం 4 మార్క్స్ క్వశ్చన్స్ 13 ఉన్నాయి. అలా 2 మార్క్స్ చూస్తే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 26 ఉన్నాయి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన ఏ ఇయర్లో వచ్చినాయో అని ఇన్ఫర్మేషన్. కాంప్లెక్స్ నెంబర్స్లో ఇంకో 2 క్వశ్చన్స్ ఇవి. సెకండ్ చాప్టర్ డి మూవీస్ థియరం. దీంట్లోంచి 7 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మొత్తం టోటల్గా 13 ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి 10 ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. దీని నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవేమో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫోర్త్ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. దీని నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవేమో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫిఫ్త్ చాప్టర్ పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్. దీంట్లో ఎక్కువే ఉంటాయి క్వశ్చన్స్. ఇవేమో 2 మార్క్స్ క్వశ్చన్స్. సిక్స్త్ చాప్టర్ బైనామియల్ థియరం. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఇవేమో 2 మార్క్స్. ఇదేమో పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇదే చాప్టర్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్, అంటే స్టాటిస్టిక్స్ అన్నమాట. Probability 9th chapter. ఇది 10th chapter random variables and probability distributions. ఇవి 2 మార్క్స్. ఇవే టోటల్గా ఇంటర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ ఏలో ఉన్న అన్ని చాప్టర్స్, వాటిలోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్.